సాఫ్ట్ అండ్ ఫ్లఫీ ఆమ్లెట్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోనికి 2 ఎగ్స్‌ని బ్రేక్ చేసుకొని వైట్ పార్ట్‌ను మాత్రమే ఈ గిన్నెలోనికి యాడ్ చేసుకోవాలి. యెల్లో పార్ట్‌ను మరొక గిన్నెని తీసుకొని అందులోనికి యాడ్ చేసుకోవాలి. ఇలా నిదానంగా 2 ఎగ్స్‌కు వైట్ పార్ట్‌ను, యెల్లో పార్ట్‌ను సెపరేట్ చేసుకున్న తరువాత వైట్ పార్ట్‌ను మాత్రమే స్పూన్‌తో కానీ, విస్కర్‌తో కానీ బాగా బీట్ చేసుకోవాలి. ఇలా కనీసం 5-6 నిమిషాల పాటు బీట్ చేసుకోవాలి. అప్పుడు వైట్ లిక్విడ్ అనేది ఫ్లఫీగా స్నోలాగా తయారవుతుంది. ఇప్పుడు యెల్లోని కూడా ఇందులోనికి యాడ్ చేసుకొని నిదానంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి రౌండ్‌గా ఉండే ఒక ప్యాన్‌ను పెట్టుకొని అందులోనికి కొంచెం ఆయిల్‌ని కానీ, బటర్‌ని కానీ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆమ్లెట్ మిశ్రమాన్ని వేసుకున్న తర్వాత చిటికెడంత సాల్ట్‌ని యాడ్ చేసుకోవాలి. అలానే కారానికి తగినట్లుగా కొంచెం పెప్పర్ పౌడర్‌ని యాడ్ చేసుకొని ఈ ఆమ్లెట్ చుట్టూరు 1 టేబుల్ స్పూన్ ఆయిల్‌ని వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటేనే ఆమ్లెట్ అనేది ఈ విధంగా గోల్డెన్ కలర్‌కొస్తుంది. ఇప్పుడు మరోవైపుకు ఫోల్డ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి.